జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామంది సీనియర్లు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసి పదవుల్లో కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నాం. కానీ ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు మనం చూడలేదు. ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం. ఫస్ట్ టైం 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, అభివృద్ధి జరగకపోయినా, సంక్షేమం అందకపోయినా ఈ రోజు కాకపోతే రేపైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కారు గురించి, అధికారం గురించి ఇంతకుముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుకు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంతమంది పోటీ చేయడానికి ఎదురు చూస్తారు, రాకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ 3 పార్టీలు, గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎటువంటి చిన్న అరమరికి కూడా లేకుండా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఓట్ షేర్ కూడా కరెక్ట్గా జరిగి మనం రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించవలసిన అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి శని వదిలిపోతుంది. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు, ఏదో ఒక వర్గం, ఒక ప్రాంతం, లేకపోతే ఎవరో కొంతమంది కాదు, 5 కోట్ల మంది ప్రజలు ఇంక్లూడింగ్ ఆఫీసర్స్తో సహా 3 గంటలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నారని ఈరోజు చాలా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి పట్టినటువంటి శని ఈ రోజుతో విడిచిపోతుంది. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, రేపు సభ ప్రజాగళం. ఈ సభతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రేపటితోనే అయిపోవాలి. ఇంత ఉత్సాహంగా నేను 5-6 రోజుల నుంచి క్లోజ్గా చూస్తున్నాను. ఇంత ఉత్సాహంగా గ్రామాలు, పల్లెలు కూడా రావడానికి సిద్ధపడుతున్నాయి. మనకు కావలసినటువంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయగలిగితే రేపు అసలు ఊహకందదు. రేపు జరిగినటువంటి సభ నవ్వుతో భవిష్యత్తు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో జరగని విధంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి అందరం కలిసికట్టుగా రేపు సభని విజయవంతం చేద్దాం. దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తేవారు కాదు, బస్సులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. రేపు ఆదివారం చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మాకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, మా బస్సులు కూడా మీకు ఇస్తాం, మీరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని తీసుకోమని చెప్పి అందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారంటే ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తూ
రేపు హైయెస్ట్ మొబిలైజేషన్ గుంటూరు పార్లమెంట్ నుంచి ఉండాలి. ఈ పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఈ పార్లమెంట్లో అన్ని క్యాండిడేట్స్ ఎక్కడైనా ఒకటో రెండు ఫైలేజ్ కాలేదు, కానీ గుంటూరు పార్లమెంటు అండ్ 7 అసెంబ్లీలు కూడా మొన్నటితో పూర్తి చేశారు అన్ని పార్టీలు. కాబట్టి అందరూ ఒకరికొకరు కలుసుకొని భారీ స్థాయిలో మొబిలైజ్ చేయవలసిన అవసరం ఉంది, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ఒకటే ధ్యేయం పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశే మనందరి ధ్యేయంగా పెట్టుకోవాలి. దాని గురించి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే ఎవరి పార్టీ వాళ్ళు సరి చేసుకోవాలి. చిన్న అసంతృప్తి ఉన్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ